వార్ కు జగన్ బిగ్ స్కెచ్ వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా ఏంటో చూపించేందుకు వైసీపీ అధినేత జగన్ ఫుల్ ఫోకస్ పెట్టారా? తాజా నిర్ణయాలు చూస్తే అవుననే సమాధానమే గట్టిగా వినిపిస్తోంది. ఏకగ్రీవాలపై జగన్ ఇచ్చిన వార్నింగ్స్ ఇప్పుడు పార్టీలో హీట్ పెంచుతున్నాయి. ఏకగ్రీవం చేసుకుంటే ఆ స్థానంలో వైసీపీ ఇన్ఛార్జ్ కు రాబోయే ఎన్నికల్లో నో టికెట్ అని క్లారిటీ ఇచ్చేశారు. అంటే ఎన్నికలు వస్తే ఫీల్డ్ లోకి దిగాల్సిందే, ఫైట్ చేయాల్సిందే అని వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గం, ప్రతి అభ్యర్థి, ప్రతి మూవ్ ను తానే మానిటర్ చేస్తానంటూ జగన్ ఇచ్చిన సంకేతాలు వైసీపీ క్యాడర్ కు క్లియర్ మెసేజ్ ను ఇస్తున్నాయి. జగన్ టార్గెట్ ఒక్కటే, లోకల్ బాడీస్ లో పార్టీ బలం తగ్గలేదని ప్రూవ్ చేసుకోవడం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన పొలిటికల్ సెట్ బ్యాక్ ను స్థానిక ఎన్నికల్లో రివర్స్ చేయాలి అనేదే ప్లాన్ గా కనిపిస్తోంది. రైట్, ఈ అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నిన్న ఇటు అందరితో మాట్లాడుతూ కూడా ఆయన ఒకటే చాలా క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడా ఏకగ్రీవాలు జరగకూడదు, ఏకగ్రీవాలు జరిగితే వచ్చే ఎలక్షన్ లో మీరు పోటీ చేయడానికి ఉండదు అంటూ ఓపెన్ గా చెప్పేశారు. దీన్ని ఎలా చూడాలి? ఇటువంటి వార్నింగ్స్ తో అక్కడ పొలిటికల్ హీట్ రాచుకుందనుకోవచ్చా? మున్సిపల్ ఎలక్షన్స్ కు సంబంధించి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తోంది వైసీపీ? ఖచ్చితంగా జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కేవలం వైసీపీలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే జనరల్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు జరుగుతూ ఉంటాయి, అధికారున్న పక్షానికి ఎడ్జ్ ఉంటుందనేది అందరికీ తెలిసిన వాస్తవమే. కానీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఎక్కడ ఏకగ్రీవాలు జరగకూడదు అనేది జనరల్గా పార్టీ నాయకులు చెప్తుంటారు. కానీ ఏకగ్రీవాలు జరుగుతుంటాయి. కానీ జగన్ ఇంకొక అడుగు ముందుకేసి ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే, ఏ నియోజకవర్గంలో ఏకగ్రీవాలు జరిగితే ఆ ఏకగ్రీవానికి సంబంధించిన బాధ్యత ఆ నియోజకవర్గ కోఆర్డినేటర్ తీసుకోవాలి. కోఆర్డినేటర్కి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు, వేరే వాళ్ళు ఆ రేసులోకి వస్తారంటూ చాలా క్లియర్గా జగన్ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పుడు వైసీపీలో ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కోఆర్డినేటర్స్ ఎక్కడైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు దీని మీద పెద్ద ఎత్తున చర్చించుకున్నారు. రాజేష్, ఇటు వైసీపీకి సంబంధించి స్ట్రాంగ్ గా కోఆర్డినేషన్ మీటింగ్స్ జరుగుతున్నాయి. పూర్తిగా కూడా ఎక్కడి నుండి ఎవరు పోటీ చేయాలన్న క్లారిటీ వాళ్ళకి కనిపిస్తోంది. కూటమిలో ఇంకా క్లారిటీ సెటిల్ అవ్వలేదు అన్న వాదన కూడా వినిపిస్తోంది. నిజమేనా? కూటమిలో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి రాజేష్? జనరల్గా అధికార పార్టీ కొంత ముందుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి ప్రజల్లో మా బలం బాగుంది, మా పాలన బాగుంది, ఒక మ్యాండేట్ ఇచ్చారని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ కూటమి మాత్రం ఆ విధంగా అడుగులు వేయట్లేదు. పూర్తి స్థాయిలో ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా ఇప్పటివరకు జరగలేదు. అటు జనసేన ఇప్పటికే బహిరంగంగా ఆరోపణలు చేస్తుంది. ఖచ్చితంగా ఈసారి బలం ఉన్న ప్రతి చోట పోటీ చేస్తాం, ఇంతిస్తామంటే కుదరదంటూ వాళ్ళు చెప్తున్నారు. టీడీపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల మీద సమావేశాలు పెట్టుకున్నారు. కానీ ఉమ్మడిగా ఇప్పటివరకు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరగలేదు. మరోవైపు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్ పార్టీని యాక్టివేట్ చేస్తున్నారు, పెద్ద కామెంట్స్ చేస్తున్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యత తీసుకోవాలని చెప్తున్నా. ఇలాంటి తరుణంలో కూటమి ఎందుకు సైలెంట్గా ఉంటుందని చర్చ సాగుతుంది. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు అటు వైసీపీ అదేవిధంగా కూటమి సీరియస్గా ఉన్నాయి. ముఖ్యంగా కూటమి కంటే వైసీపీ చాలా సీరియస్గా తీసుకున్నట్లు మనకు అర్థమవుతుంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ రాజేష్. ఎస్, మొత్తానికి ఇటు వైసీపీ పూర్తిగా కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. బట్ టీడీపీకి సంబంధించి కూటమి మాత్రం సీట్ల లెక్క వాళ్ళకి ఇంకా సెటిల్ కాలేదు. ఎవరెక్కడ పోటీ చేయాలి అన్న క్లారిటీ వాళ్ళకి లేదు. ఎన్ని సీట్లు తీసుకోవాలన్న క్లారిటీ కూడా ఇంకా వాళ్ళలో లేదు. ఒక్కసారి కూడా సమన్వయంగా వాళ్ళు ఇప్పటికే మీటింగ్స్ ను పెట్టుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో పూర్తిగా కూడా ఏకగ్రీవాలు జరగకూడదు, ఏకగ్రీవాలు జరిగితే వచ్చే ఎలక్షన్స్ లో మీకు నో ఛాన్స్ అంటూ వార్నింగ్ ఇచ్చారు జగన్. మరి చూద్దాం మున్సిపల్ ఎలక్షన్స్ కు సంబంధించి ఏపీలో ఎలాంటి హీట్ రాజుకుంటుందో. దీని తర్వాత కూటమి ప్రభుత్వం ఎటువంటి సమాలోచన